వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను పవన్ కృష్ణమూర్తి. ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి పథకానికి శ్రీకారం చుట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రి లోకేష్, బీజేపీ అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారు అందరూ కూడా ఆటో డ్రైవర్లతోటి ఈ పథక ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఒక మహిళా డ్రైవర్కి ఈ పథకాన్ని గురించి వివరిస్తూ ఆవిడ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు, అవమానించారు, చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు అంటూ విపక్ష వైఎస్ఆర్సీపీ వారి సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్కి కౌంటర్ ఇచ్చారు. మీ అమ్మగారు నేర్పించిన సంస్కారం ఇదేనా లోకేష్? కంగారు పెట్టకండి, గుద్దితే నాకే బొక్క అంటూ మహిళా డ్రైవర్తో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన స్టాన్ఫోర్డ్ మేధావి నారా లోకేష్. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కంగుతిన మహిళా ఆటో డ్రైవర్ ఇది లోకేష్ అసలు వేషం, బయటకు కనిపించేదంతా నాటకమే, లూటర్ లోకేష్, సాడిస్ట్ చంద్రబాబు, సిబిఎన్ ఫెయిల్డ్ సీఎం, ఇది ముంచే ప్రభుత్వం అంటూ హ్యాష్ ట్యాగ్స్ తోటి సోషల్ మీడియాలో పోస్ట్ని వైరల్ చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో ఇక్కడ చూసిన తర్వాత నిజంగా లోకేష్ అక్కడ అవమానించారా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి వీడియో చూద్దాం. అసలు నిజంగా కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. వీడియో చూశారు కదా, అందులో ఆయన అన్నటువంటి మాట కంగారు పెట్టకండి, గుద్దితే నాకే బొక్క. సో ఇది అసభ్యకరంగా మహిళా ఆటో డ్రైవర్ తోటి చాలా అసభ్యకరంగా మాట్లాడారట. మీ అమ్మగారు నేర్పించిన సంస్కారం ఇదేనా లోకేష్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ వారు అడుగుతున్నారు. అయితే ఇందులో కంగారు పెట్టకండి, గుద్దితే నాకే బొక్క పడేది అన్నటువంటి దాంట్లో ఇక్కడ అసభ్యత అనేది ఎక్కడుంది అంటే మేబీ ఆ బొక్క అనేటువంటి పదం దగ్గర అసభ్యత ఏమైనా కనిపించిందేమో అని దాని అర్థం తెలుసుకుందామని నేను కూడా డిక్షనరీలు తిరగేస్తున్నాను. దీని ప్రకారం బొక్క అనేటువంటిది దీనికి భాషా భాగంలో వ్యాకరణ విశేషాలు ఇవన్నీ చూసినప్పుడు భాషా భాగంలో నామవాచకం, అలాగే యుగళము, దేశ్యము అనేవి ఉన్నాయి. ఇక వ్యుత్పత్తి బహువచనం, దీనికి బహువచనం బొక్కలు అంటారు. అర్థ వివరణ బిలము, రంధ్రము అంటే కన్నము. బిలము అనేది గ్రాంధికం నుంచి మనకు వచ్చినటువంటిది, బిలము, బిలద్వారము అని అంటాం మనం. తర్వాత కారాగృహము, కార ఇల్లు, కారాగారము, కృష్ణ జన్మస్థానము, ఇది తెలుగు పర్యాయ పద నిఘంటువు జిఎన్ రెడ్డి గారి దాంట్లో వచ్చినటువంటిది. అలాగే బొక్క అంటే ఎముక అనేది కూడా ఉంది. నోరు నిండిన పొడియగు తినుబండము, వాడు అడుగులు 2 బొక్కలు బొక్కిపోయినాడు, ఇది శబ్దరత్నాకరము. బహుజనపల్లి సీతారామాచార్యులు గారు 1912వ సంవత్సరంలో దీనికి ఇచ్చినటువంటి వాక్యార్థము. శవమును పూడ్చెడు పల్లము, ఎడనెడ బొక్కల నిడిన బాలకుల వెడలించి భక్షించు బేతాళ తలులు, హరిశ్చంద్ర పద్యం నుంచి ఇది. అలాగే ఎగ్రేవ్ సమాధి, సిపి బ్రౌన్ గారి తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు నుంచి 1903వ సంవత్సరం. అలాగే ఎముక శ్రీహరి నిఘంటువు తెలుగు రవ్వ శ్రీహరి గారిది 2004వ సంవత్సరము. ఎముక ఒక బొక్కకు వాదడిచి కేయూర 2/91 పొంచిన నక్కలెల్లకెల్ల బొక్కలేగాక, ఇది తళపక హనుమాచార్యులు గారిది అనుకుంటా 6:17 అని చెప్పి. నక్కలు ఎరుగని బొక్కలు, నాగులు ఎరుగని పుట్టలు ఉన్నవా అనేది ఒక సామెత. అలాగే ఒక బొక్క నిజాస్యంబుననొచ్చిన వ్యంగంగా సింహద్వారం అని చెప్పి ఆయనది ఏదో ఉంది ఒకటి 1/120. అడుగుళి, తర్వాత శ్రీహరి నిఘంటువు తెలుగు రవ్వ శ్రీహరి గారు 2004. పదాలు నానార్థాలు శవమును పూడ్చెడి గొయ్యి, బొంద, బెజ్జము, రంధ్రము, ద్వారము, చిల్లి అంటే చిల్లు అని కూడా అంటాం. ఎలుక బొక్క, కలుగు, రంధ్రము. పదప్రయోగాలు ప్రస్తుతము బొక్క అనే పదాన్ని జైలు గదికి పర్యాయ పదంగా వాడుకలోనికి వచ్చింది. ఉదాహరణ బొక్కలో వేసి మక్కెలు విరుచు, ఎక్కువ మాట్లాడితే బొక్కలో వేసి మక్కెలు విరగొడతాను అనేటువంటి డైలాగు అనేక సినిమాల్లో కూడా మనం చూడడం జరిగింది. అలాగే శవమును పూడ్చెడు పల్లము, ఎడనెడ బొక్కలంబడిన బాలకుల వెడలించి భక్షించు బేతాళ తతులు, హరిశ్చంద్ర నుంచి. ఇక ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. అంటే నిన్ను బొక్క పెడతాను, ఐ విల్ బ్రింగ్ యూ టు యువర్ గ్రేవ్, ఐ విల్ రూయిన్ యూ, నేనే బొక్కలో దూరుదును, వేర్ కెన్ ఐ హైడ్ మై హెడ్. ఇలాగా అంటే ఒక హోల్, ఒక రంధ్రము, ఒక కన్నము. ఇంకా పరిభాషలో మాట్లాడాలంటే నాకే బొక్క పడేది అంటే నాకే నష్టం జరిగేది. అంటే ఇక్కడ నష్టం అంటే ఈ పర్యాయ పదాలని మనం చూసాం కదండి, దీని పరంగా వచ్చేటువంటిది. మరి ఇందులో మహిళా డ్రైవర్ని అసభ్యకరంగా మాట్లాడేటువంటిది అసలే అక్కడ వాళ్ళ పిఆర్ టీం ఎవరన్నా, కెమెరా వాళ్ళు ఇంకెవరన్నా అక్కడ ఉండి వాళ్ళు అక్కడ మాట్లాడిస్తూ ఫీట్ చేస్తున్నప్పుడు ఉంటే కనుక ఆ కంగారులో ఏదన్నా రోడ్డు మీద వచ్చేటువంటి గొయ్యి,
ఆ గుంతలు వీటిల్లో పడడం, లేదంటే ఆ స్టీరింగ్ హ్యాండిల్ పక్కకి తప్పుకోవడం ఏదైనా అయ్యి పొరపాటున ఆటోకి ఏమైనా అయితే నాకే బొక్క పడేది, ఆవిడని కంగారు పెట్టకండి, ప్రశాంతంగా డ్రైవ్ చేయనివ్వండి, లేదంటే ఆవిడ దేనికన్నా పెట్టిందంటే నాకే బొక్క పడేది అని ఆయన అన్నటువంటి సందర్భం. అంటే ఆయనకి నాకు కూడా నష్టం జరుగుతుంది అనేటువంటి పదం పరిభాషలో మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి నిఘంటు వీటిలో ఉన్నది. మరి ఏ విధంగా వారు మహిళా డ్రైవర్ని అసభ్యకరంగా భావించారో అనేటువంటి దానికి వీరికి అర్థమైందో నాకైతే తెలియటం లేదు. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.